ఫ్రెండ్స్ వీడియోలో మల్టీ మూవీ అప్డేట్స్ అయితే కవర్ చేయబోతున్నాం. ఇక్కడ తమ్నేలో చూసినట్టుగానే రాజసా మూవీ అప్డేట్, ది ప్యారడైజ్ మూవీ అప్డేట్, ఇంకా అఖండ 2, మెగా 157 ఇలాంటి చాలా మూవీ అప్డేట్స్ అయితే వీడియోలో కవర్ చేయబోతున్నాం. డెఫినెట్గా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఇలాంటి ఫిలిం కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రజెంట్ నాని గారు అయితే ఫుల్ ఫామ్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 5 బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు. శ్యామ్ సింగరాయ్ మూవీ కాడ నుంచి రీసెంట్గా వచ్చిన హిట్ 3 వరకు 5 బ్లాక్ బస్టర్లు కొట్టారు. అండ్ 6వ బ్లాక్ బస్టర్ కోసం లోడింగ్ మామ ది ప్యారడైజ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇది ది ప్యారడైజ్ మూవీకి సంబంధించిన అప్డేట్. ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రాబోతుంది. అది అతి త్వరలో అనమాట. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అనేటువంటిది ఈ ఆగస్ట్ 8వ తారీఖు అయితే రాబోతుంది. అండ్ విత్ గ్లిమ్స్ ద్వారా రిలీజ్ చేస్తారో ఎగ్జాక్ట్లీ తెలియదు. 8వ తారీఖు అయితే పోస్టర్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కాబట్టి నేను జస్ట్ ఒక పోస్టర్ అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమాలో మన నాని గారు జ్యువెల్ రోల్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఒక రోల్కి సంబంధించిన లుక్ వదిలారు. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక రోల్కి సంబంధించిన లుక్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇదైతే ఫస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మన ప్రభాస్ అన్న గారిది రాజసా మూవీ నుంచి అప్డేట్ అయితే వస్తుంది. ఈ అప్డేట్ చెప్పాలంటే నాకే అదోలాగా అయితే అనిపిస్తుంది. ఈ సినిమాని అయితే పోస్ట్పోన్ చేయబోతున్నట్టుగానే ఈ న్యూస్ అయితే ఉంది. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ అయితే ఒక ఈవెంట్లో అయితే అన్నారు, ఈ మూవీని కొన్న బయర్స్ అంట, ఇంకా ఫ్యాన్స్ అంట, ఈ సినిమాని January 9th రిలీజ్ చేయమని ఫ్యాన్స్ అందరూ అయితే అంటున్నారంట. దెన్ వీళ్ళు కూడా అయితే ఆలోచిస్తున్నట్టుగైతే చెప్పారు. ఇంకా అక్టోబర్ కల్లా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతున్నట్టుగైతే చెప్పారు. ఇంకా ఇది కానీ జరిగితే ఫ్రెండ్స్ అఖండ 2 అయితే పోస్ట్పోన్ అయితే అవుతుంది. ఇది థర్డ్ అప్డేట్ ఫ్రెండ్స్. అఖండ మూవీ ఆల్సో పోస్ట్పోన్ అవుతుంది. ఎందుకంటే డిసెంబర్లో అయితే మంచి ఛాన్స్ అయితే ఉందన్నమాట. డిసెంబర్ నుంచి ది రాజాసాబ్ మూవీ తప్పుకుంటే సెప్టెంబర్ నుంచి మంచి ఫైట్ అయితే ఉండబోతుంది అనమాట. ఓజీ మూవీ వర్సెస్ అఖండ 2. అక్కడ నుంచి అఖండ 2 తప్పుకొని రాజాసాబ్ మూవీ రిలీజ్ డేట్కి అయితే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇలా చూసుకుంటే మంచి బెనిఫిట్టే. బట్ సంక్రాంతికి మటుకు బిగ్ క్రాష్ అయితే జరగబోతుంది. ఎందుకంటే సంక్రాంతికి చాలా పెద్ద మూవీస్ అయితే ఉన్నవి. అది మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ 4th అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మన మహేష్ బాబు గారి SSMB 29 మూవీ సంబంధించిన అప్డేట్. మన మహేష్ బాబు బర్త్డేకి వచ్చిందని అందరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఆగస్ట్ 9th. బట్ రాజమౌళి గారు అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే ఏం చెప్పట్లేదు. అండ్ రీసెంట్గా చూసుకున్నా కానీ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా అయితే జరగట్లేదు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే ఖచ్చితంగా రాదు. ఇంకా అతడు మూవీ రిలీజ్ డేట్తోనే సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి. ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. అందరైతే ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా 5th అప్డేట్లోకి వెళ్ళినట్టయితే విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఈ రోజు వరకు ఎన్ని కోట్లు వచ్చినాయో తెలుసుకుందాం. దాదాపుగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుతో 7 days కంప్లీట్ అవుతుంది. ఇంకా 7 daysకి గాను దాదాపుగా 90 కోట్ల వరకు అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. ఫస్ట్ 3 daysలోనే అయితే వచ్చినాయి అనమాట. 67 కోట్ల వరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఆ తర్వాత కలెక్షన్ రాలేదు. అండ్ 7 రోజులు అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ రోజు కూడా గడిచిపోతే 8 రోజులు అయితే అవుతుంది. ఇంకా 100 కోట్ల క్లబ్లో అయితే చేరలేదు. చేరితే మటుకు ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో చేరినప్పుడు పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఎప్పటికైనా కానీ ఆ 100 కోట్ల రీచ్ అయితే ఇప్పటికే ఆల్రెడీ సినిమా బ్రేక్ ఈవెన్ అయి ప్రాఫిట్లోకి అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారి హరహర వీరమల్లు సినిమాకి సంబంధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్ చూద్దాం 6th అప్డేట్లో. ఫ్రెండ్స్ ఈ సినిమా దాదాపుగా ఒక 250 కోట్ల వరకు అయితే పెట్టారు. ఫస్ట్ ఈ సినిమాని క్రిష్ గారు అయితే డైరెక్ట్ చేశారు. అండ్ అప్పుడైతే పార్ట్ 1 మాత్రమే అయితే అనుకున్నారు. ఆ తర్వాత సెకండ్ డైరెక్టర్ జాయిన్ అయినప్పుడు ఈ సినిమాకి 2 పార్ట్లుగా తీసి సినిమా స్టోరీని ఫుల్లీ చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల నుంచి 150 కోట్లు అయితే కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ తెలీదు. బట్ 100 కోట్ల క్లబ్లో అయితే రీచ్ అయినట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ని కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసి మీరు అవునన్నా కాదన్నా కానీ ఈ సినిమా అయితే డిజాస్టర్ అయితే అయ్యిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మన మెగా 157కి సంబంధించిన అప్డేట్. ఇది 7th అప్డేట్ అనమాట. ఈ వీడియోలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అయితే రాబోతుంది. మన చిరంజీవి గారి బర్త్డే కానుగ్గా ఆగస్టు 22న ఈ సినిమాకి మన శివశంకర్ వరప్రసాద్ అనే టైటిల్ అయితే పెట్టబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్మోస్ట్ ఇదే కన్ఫర్మ్ అయితే అంటున్నారు. ఇలా అయితే మనకి ఆగస్ట్ 22న ఫస్ట్ గ్లిమ్స్ అయితే రాబోతుంది ఈ సినిమా నుంచి. ఫ్రెండ్స్ ఇంకా అప్డేట్ నెంబర్ 8లోకి వెళ్ళినట్టయితే ప్రజెంట్ మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకి సంబంధించిన మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి హరీష్ శంకర్తో తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆల్సో 100% కంప్లీట్ చేశారు. అండ్ దీన్ని హరీష్ శంకర్ గారు అఫీషియల్గా అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టి అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ సినిమాను వచ్చేసరికి 2026లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఫిబ్రవరి నుంచి మే నెలలో ఈ 3-4 నెలల మధ్యలో ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తారు. ఏదో ఒక మంత్లో. ఎగ్జాక్ట్లీ డేట్ అయితే తెలీదు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా అప్డేట్ నెంబర్ 9లోకి వెళ్ళినట్టయితే మన వార్ 2 మూవీకి సంబంధించిన ఒక ఉరా మాత్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీమ్ వాళ్ళు. సాంగ్ మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది.
జస్ట్ గ్లిమ్స్ మాత్రం రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ని చూడాలంటే మనం బిగ్ స్క్రీన్లో చూడాల్సిందే. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎన్టీఆర్ ఇంకా రితిక్ రోషన్ ఒక డాన్స్ మటుకు అదిరిపోయింది ఫ్రెండ్స్, సాంగ్ మటుకు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్గా 10th అప్డేట్లో అయితే వెళ్ళినట్టయితే మన రామ్ చరణ్ గారి పెద్ద సినిమాకి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇది. ఈ సినిమా దాదాపు ఇప్పటికే 35% వరకు అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ అయితే ఉంటుందంట. ఇంకా ఈ ఐటమ్ సాంగ్లో కోసం వచ్చేసరికి డాన్స్ వేయడానికి శ్రీలీల గారిని అయితే కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ ఈ మూవీలో మన జాన్వీ కపూర్ గారు ఉండనే ఉన్నారు. బట్ జాన్వీ కపూర్ గారి చేత కాకుండా ఒక ఐటమ్ సాంగ్ మటుకు శ్రీలీల గారి చేత అయితే వేపేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఇదైతే 100% పక్కా న్యూస్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా వీడియో మటుకు నచ్చితే లైక్ చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫిలిం కంటెంట్ కోసం. అండ్ ఇట్స్ గైస్, సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై.